రాష్ట్రంలో వైకాపా ప్రతిపక్షంగా పూర్తిగా విఫలమైనట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నిధుల కొరత, అనేక ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమించి ప్రజలకు చేరువయ్యే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టారు. ఆ దిశగా ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నారు. ఈ నెల ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి నెల రోజులైంది. ఇంకా కొంతమంది మంత్రులు పూర్తిగా బాధ్యతలు స్వీకరించి సచివాలయంలో కొలువుదీరలేదు. మరోవైపు ఐదేళ్ల పాలనలో ఖాళీ ఖజానాను అప్పగించి వైసీపీ నేతలు వెళ్ళారు. నెల రోజుల్లోనే ప్రభుత్వం ప్రజల మన్నలను కోల్పోయిందని, ఎన్నికల హామీలు అమలు చేయలేదని చెప్పని నిందలు వైకాపా నేతలు, వైకాపాకు సంబంధించినటువంటి మీడియాలో ప్రత్యేక కథనాలతో ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. వీటిని ప్రజలు విశ్వసించడం లేదు. నెల రోజుల్లో ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు అవుతాయని చెప్పని అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అమ్మదేమని ఇంకా అమలు చేయలేదని, తర్వాత రైతులకు ఇస్తా ఉన్నటువంటి డబ్బు ఇంకా జమ చేయలేదని, మహిళలకు ఇస్తా ఉన్న డబ్బులు వేయలేదని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణాలు ఇంకా అమలు చేయలేదంటూ వైకాపా నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ప్రధానంగా పార్టీ నేత జగన్ కూడా చంద్రబాబు పాలనని టార్గెట్ చేస్తూ ఉన్నారు. తర్వాత రాష్ట్రంలో నెల రోజుల్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు ఒక ప్రభుత్వానికి నెల రోజులు అంటే 30 రోజుల్లో 4 వారాల్లో సమయం అసలు ఏ విధంగా సరిపోద్ది? నెల రోజుల్లోనే విమర్శలు గుప్పించడం అనేది, దానివల్ల ప్రజల్లో దీన్ని అంగీకరించాలనేటువంటి వాదనలు అనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు నిధుల కొరత ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు పెన్షన్లు పంపిణీ చేశారు. 1000 రూపాయలు పెన్షన్ పెంచారు. తర్వాత పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలను తెలుసుకొని దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలనే దానిలో ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. రాజధాని అమరావతి నవ్యాంధ్ర రాజధాని, 3 రాజధానుల విధానం మాది కాదు అని చెప్పని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరారు. తర్వాత రాజధాని పరిసర ప్రాంతాల్లో రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందారు. ఈ విధంగా అన్ని ప్రజారంజకమైనటువంటి కార్యక్రమాలతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంటే, జగన్ దీనిని ఎత్తి చూపుతా ఈ ప్రభుత్వం ప్రజలకు దూరమైంది, ఎన్నికల హామీలు అమలు చేయలేదని చెప్పి నిందలు వేస్తూ ఉంటే ప్రజలు వాటిని చూసి నవ్వుకుంటున్నారు. నెల రోజుల్లో ఎలా సాధ్యమైంది? 2019లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఏడాది దాకా సమయం పట్టింది. కొన్ని హామీలు అమలు కూడా కాలేదని చెప్పని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ప్రజలకు ప్రధానంగా అంటే రైతులకు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పని మార్కెట్ యార్డులో ఉన్నటువంటి రైతు బంధు నిధులను కూడా లాగేసి రైతులకి ఏ పంట ధరలు లేకపోయినా కూడా మేము ఆదుకుంటామని ఒక నిధిని ఏర్పాటు చేశానని చెప్పినటువంటి ఇచ్చిన హామీ 5 ఏళ్ళు అమలు కాలేదు. ఆఖరికి ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసిన FCA ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు కూడా బకాయి పడితే ఇటీవల చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం 1000 కోట్లు విడుదల చేసింది. మా సివిల్ సప్లైస్ మంత్రి, ఆహార పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవి క్షేత్రస్థాయిలో రైతులతో చర్చించి పాత ప్రభుత్వం 1500 కోట్లు బకాయి ఉన్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తే దానిలో 1000 కోట్లు వెంటనే విడుదల చేశారు. ఈ విధంగా ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. దీనిని పాజిటివ్గా తీసుకోకుండా ప్రభుత్వం అంటే వైకాపా నేతలు ఏదో విధంగా ఈ ప్రభుత్వం మీద బురదల్లాలని చేసే ప్రయత్నాలను ప్రజలు విశ్వసించడం లేదు. అసలు ఆ పార్టీకే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా వైకాపా నేతల్లో మార్పు రాలేదని చెప్పని ప్రజలు భావిస్తూ ఉన్నారు. నెల రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఏమి చేయలేదని నిందలు వేయడం వలన దానికి వైకాపా నేతలకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, ప్రజలు వీళ్ళని విశ్వసించటం లేదు అని చెప్పని భావిస్తున్నారు. ప్రతిపక్షంగా నిర్ణీత సమయం అధికార పక్షానికి ఇవ్వాలా. సుమారు 6 నెలల్లో 3 నెలల్లో లేకపోతే ఒక ఏడాదో ఒక సమయం ఇచ్చి ఈ ఏడాదిలోనో ఈ 6 నెలల్లోనో ఈ 3 నెలల్లోనో ప్రభుత్వం హామీలు అమలు చేయలేకపోయింది, ఎన్నికల వాగ్దానాలకే పరిమితమైంది, ప్రజలను మోసగించారు అనే ఆరోపణలు చేయాల్సినటువంటి వాళ్ళు నెల రోజులకే ప్రభుత్వం మీద నిందలు వేయటం వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. ఇటువంటి వ్యాఖ్యల వలన వైకాపా నేతలు ప్రజల నుంచి విశ్వాసం కోల్పోతున్నారు అని చెప్పని అన్నారు. అందుకనే వైకాపా నేతలకి ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు ప్రజలు. అయినా కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదనేటువంటి కామెంట్లు అక్కడక్కడ చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటమే జయంగా వైకాపాకి చెందిన మీడియా, సాక్షి ఛానల్ కానీ, టీవీ కానీ, పత్రికలు కానీ ఇవన్నీ కూడా సాక్షి పత్రిక కూడా తప్పుడు కథనాలతో వండి వారుస్తున్నారు అని చెప్పని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో నెల రోజుల్లో ఎక్కడ శాంతి భద్రతలు విఫలమైనట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ శాంతి భద్రతలు తెలుగుదేశం కార్యకర్తలే విఘాతం కలిగించే పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు ఎన్నికల తర్వాత అంటే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ నెల రోజులు టీడీపీ హయాంలోనే
13 ఉమ్మడి జిల్లాల్లో సుమారుగా 8 మంది టీడీపీ కార్యకర్తల నేతలు హత్యలకు గురయ్యారు. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేసే పరిస్థితి ఉంటే ఆ పార్టీ కార్యకర్తల నేతలు ఎందుకు హత్యకు గురైనట్టు టీడీపీ క్యాడర్ వైకాపా నేతలని నిలదీస్తోంది. దీంతో మొత్తం మీద ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వైకాపా నేతలు కానీ ఆ పార్టీ మాజీ సీఎం కానీ ప్రభుత్వంలో జరిగే లోపాలను ఎత్తి చూపడంలో విఫలమయ్యారని, ప్రధానంగా పాజిటివ్ థింకింగ్ అంటే ప్రభుత్వం మీద ఎప్పుడు విమర్శలు చేయాలా, ఎప్పుడు ప్రభుత్వాన్ని దోషిగా చూపించాలనే బ్యాలెన్స్ కూడా కోల్పోయారని చెప్పని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రతిపక్షంగా కూడా జగన్ ఈ 5 ఏళ్ళు సరైనటువంటి నిర్ణయాత్మక పాత్ర పోషించడం అనేది సాధ్యం కాదు అని చెప్పని స్పష్టంగా సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు ఎక్కడికక్కడికి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తా అవసరమైన వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయం నుంచి నిధులు విడుదల చేస్తా చంద్రబాబు ఎంతో దగ్గరగా ప్రజలకు దగ్గరగా ఉన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్ళేటప్పుడల్లా కూడా అక్కడ ట్రాఫిక్ ఆపడం ఆనవాయితీగా ఉండేది. గతంలో జగన్ విమానంలో ప్రయాణిస్తున్న సందర్భం కూడా ఆయన ఏ రూట్లో వెళ్తాడో కింద ట్రాఫిక్ ఆపినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు కింద మామూలుగా కారులో వెళ్తున్నా కూడా నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలని కూడా ప్రజలంతా కూడా పాజిటివ్గా తీసుకుంటే వైకాపా నేతలు మాత్రం వాటిని నెగిటివ్గా తీసుకొని ఈ ప్రభుత్వం మీద నిందలు వేయాలని చెప్పని కార్యక్రమంతో ముందుకు పోతా ఉన్నారు. దీనివల్ల వైకాపానే భారీగా నష్టపోతుందని, కనీసం ఆ పార్టీ ప్రతిపక్షానికి కూడా పనికిరాని దశలో పరిపక్వత లేని ప్రతిపక్షంగా మిగిలిపోతుందని చెప్పని తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఇతర మిత్రపక్షాలు కానీ ఆరోపిస్తూ ఉన్నాయి. ఇది దీనికి సంబంధించిన అంశాలు.